నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఏపీ అధికార కూటమిలో పదవుల గురించి చిచ్చు మొదలైందా? డిప్యూటీ సీఎం పదవి కూటమిలో విభేదాలను బయటపెట్టాయా? లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ సడన్గా ఎందుకు తెరపైకి వచ్చింది అనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీడీపీ కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు కూటమిలో అగ్గి రాజేశాయని చెప్పాలి. తెలుగు తమ్ముళ్లకు జనసేన నేత కిరణ్ రాయల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ను సీఎంగా చూడాలని తాము కూడా 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని, అలాగే ఈ రకంగా వ్యాఖ్యానించారు. రచ్చ ముదురుతోందని అప్రమత్తమైనటువంటి టీడీపీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రచారం ఆపాలని ఆదేశించింది. అనవసరమైన అంశాలను మీడియా ముందు ప్రస్తావించవద్దని హుకుం జారీ చేసింది. మరి ఇంతటితో ఈ వివాదం ఆగుతుందా? ఇకపోతే కేంద్ర హోంశాఖలోని ఓ అధికారి అత్యుత్సాహం టీటీడీలో దుమారం రేపింది. తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై సమీక్ష ఉంటుందని వచ్చిన లేఖతో తిరుమల వ్యవహారాల్లో తొలిసారి కేంద్రం జోక్యం అంటూ ప్రచారం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ సమీక్ష అంటూ వచ్చిన లేఖ గురించి టీటీడీ బోర్డు ఆరా తీస్తే చివరకు తమకు సంబంధం లేదని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. ఓ అధికారి తిరుమలలో పర్యటించడానికి పంపిన లేఖ అని తేలింది. చివరికి ఆ లేఖను ఉపసంహరించుకోవడంతో వివాదం ముగిసింది. ఈ అంశాలపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయకరణ్ గారు. నమస్తే అండి. అలాగే జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అలాగే సీనియర్ అడ్వకేట్ మాతి వెంకటేశ్వరరావు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. కిరణ్ గారు, కెన్ యూ హియర్ మీ సార్? యా, రైట్. యాక్చువల్గా ఒక 2-3 డేస్ నుంచి మీ పార్టీలో సీనియర్ నాయకులు ఈ డిప్యూటీ సీఎం లోకేష్కి ఇవ్వాలి, ఆయన అన్ని విధాల అర్హుడు అని చెప్పేసి మొదటిగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పాల్గొన్నటువంటి సభలోనే వేదికపై ఉండగానే శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తావించారు. మనం అందరం చూసాం. సరే, అది వన్ ఆఫ్ ది ఒపీనియన్ ఏమో అనుకున్నారు. తర్వాత దాన్ని బలపరుస్తూ నిన్న సీనియర్ టీడీపీ లీడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వరుసగా అందుకుంటున్నారు. అలాగే నిన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా మాట్లాడటం జరిగింది. వర్మ గారు ఎందుకు కాకూడదు, ఎక్కడికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం అంటుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి కోరికను బయట పెడుతుంటారు. అలాగే రీసెంట్గా పదవి కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ కూడా ఎక్కడికన్నా వస్తే ఆయన వైసీపీ అభిమానులు ఇప్పటికీ సీఎం జగన్ అని అంటుంటారు. కాబట్టి నారా లోకేష్ గారికి అసలు అన్ని విధాలా ఆయన అర్హులు, తప్పేం లేదు, ఇది టీడీపీ కార్యకర్తల మనోవాంఛ అని చెప్పేసి ఆయన కూడా అంటం జరిగింది. మొత్తానికి ఏదైతే జనసేన నుంచి కూడా ఒకళ్ళిద్దరు రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారో ఇది చినికి గాలివానగా అయ్యేటట్టు ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది అది యునీక్ కాబట్టి మేము ప్రస్తుతం ఆ విషయంలో ఆలోచించడం లేదని అర్థం వచ్చే రీతిలో ఈరోజు అఫీషియల్గా టీడీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. మీకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి రుద్దకండి అని చెప్పేసి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లే. ఎందుకని ఇలా జరుగుతోంది? యాక్చువల్ నన్ను అడిగితే పర్సనల్గా డిప్యూటీ సీఎం పోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ టైటిల్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లేదు దానికి. అది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. అది ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంతే. అది దానికి ఏమి ప్రత్యేకమైన అధికారాలు కూడా లేవంటారు. అడ్వకేట్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా చెప్తారు. నేనేమంటున్నానంటే డిప్యూటీ సీఎం పోస్టులు ఇప్పుడేం కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలో 5గురికి ఇచ్చారు. అసలు వాళ్ళ పేర్లు కూడా తెలియదు. సామాజిక వర్గాన్ని సంతృప్తిపరచాలన్న రీతిలో డమ్మీలుగా మిగిలిపోయారు వైసీపీ కాలంలో. దానికన్నా ముందు మీ ప్రభుత్వ హయాంలో 2కి ఇచ్చారు, చినరాజప్ప గారికి అలాగే కేఈ కృష్ణమూర్తి గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మరి వారికి కూడా పెద్దగా అప్పట్లో ఏమీ గుర్తింపు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ప్రాముఖ్యత మూలంగా ఆయనకి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చారు. అలాగే ఆయన ఒక 5 పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేస్తున్నారు. వై లోకేష్ షుడ్ కంపీట్ విత్ పవన్ కళ్యాణ్
దే ఆర్ వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా కనపడుతుంటారు. దే ఆర్ లైక్ బ్రదర్స్ అని చెప్తుంటారు. ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉండగా కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారికి అయినా అదేం పెద్ద పెద్ద పదవి అని నేను అనుకోవట్లేదు, పర్సనల్ నా ఒపీనియన్. ఆయన సీఎంఏ అవ్వచ్చు డౌన్ ద లైన్ తర్వాత, చంద్రబాబు నాయుడు గారు తర్వాత సక్సెసర్గా. వై నా? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వాలని లేదా ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలని తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కోరుకుంటాడు. దాంట్లో తప్పేం లేదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా వారి పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆయన్ని అత్యున్నత పదవుల్లో చూడాలనేటువంటి కోరిక ఉంటుంది. దాంట్లో కూడా తప్పు లేదు. అయితే పార్టీ వేదికలపైనో లేదు అంతర్గత సమావేశాల్లోనో లేదా అధిష్టానానికి చెప్పటం అనేది ఒక పద్ధతిగా ఉండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో అన్ని స్థానాలకి పోటీ చేసి తర్వాత కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేసి ఎన్డీఏ కూటమిలోకి వచ్చి ఆ మిగతా స్థానాల్లో పోటీ చేయకుండా ఎట్లయినా సరే ఉన్నటువంటి ఈ దుష్ట పరిపాలన అంతం చేయాలా, ప్రతిపక్షాలకు సంబంధించిన ఓటు చేయకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఆయన కూటమిలోకి రావడం ఇవన్నీ మనకు అందరికి తెలిసిందే. అయితే వారికి విధమైన గౌరవం ఇవ్వాలా, ఉప ముఖ్యమంత్రిగా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా. కాబట్టి ఆ సందర్భంలో ఆయనకి గౌరవించాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ప్రత్యేకంగా ఆయనకు కొత్తగా వచ్చే గౌరవం కాదు, కానీ ఆయనకంటూ ఒక అభిమాన శ్రేణులు ఆయనకు ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని కోరుకుంటారు. కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆయనకి ఇవ్వటం జరిగింది. దీన్ని చాలా అన్ని పార్టీలలో చాలా సహృద భావంతో రాష్ట్రంలో నడుస్తా ఉంది. ఎవరో ఇప్పుడు రాజేష్ లేకపోతే ఇంకోలో మొదలు పెట్టినటువంటి ఈ ఉప ముఖ్యమంత్రి అనేటువంటిది అది మనం మంచి చేస్తున్నామా కూటమికి చెడు చేస్తున్నామా అనేటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం మన పైన ఉంది. ఎందుకంటే లోకేష్ గారికి ఏ పదవి ఇవ్వాలి అనేటువంటిది అధిష్టానం పైన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఆయన ఎలిజిబులే, ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా మనం అనుకోవచ్చు, లేదు ఉప ముఖ్యమంత్రి ఏదైనా అనుకోవచ్చు, తప్పులేదు. కానీ అది ఎక్కడ మనం చెప్పాలా? మనం కూటమిలో ఉన్నప్పుడు కూటమికి సంబంధించిన మిగతా పక్షాలకి ఇబ్బంది లేకుండా, లేదు వారు దానిపైన ఏ విధమైనటువంటి అభ్యంతరాలు రాకుండా, కూటమిలో వాళ్ళ పార్టీలకు సంబంధించిన క్యాడర్ కూడా బాధపడకుండా మనం వ్యవహరించాల్సిన నైతిక బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉంది, నాయకుల పైన మరింత ఎక్కువగా ఉంది. కానీ వారు ఏదో నేను అనుకుంటా ఉన్న నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం కొంత గీత దాటి మాట్లాడారు. అభిమానాన్ని మరీ బహిరంగంగా చెప్పడం ద్వారా వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించిన వారు కూడా కొంత ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇకనైనా ఈ ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారిని ఏదో తక్కువ చేస్తున్నారని, లోకేష్ గారిని ఎక్కువ చేస్తున్నారని, లేదు ఇద్దరిని అటువంటి ప్రచారాలు మాత్రమే ఆయన ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి నాయకుల అభిష్టం మాత్రమే తప్ప అది అధిష్టాన నిర్ణయం కాదు. ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి అత్యున్నతమైనటువంటి గౌరవం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా వారు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తూ ఉన్నారు కూడా. మనం చూస్తా ఉన్నాం ఈ రోజున దేశం మొత్తం కూడా వీరి ఈ కాంబినేషన్ ని ఎంతో గౌరవిస్తా ఉంది, హిట్ కాంబినేషన్ గా ముందుకు పోతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అటు జనసేన వారి క్యాడర్ కి ఇబ్బంది పడే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకుండా మనం ఇప్పటికైనా సరే జరిగిన పొరపాట్లు అన్నవి ఇంతవరతో పులి స్టాప్ పెట్టి, మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా చెప్పారు, అనేకమైనటువంటి వివాదాల కేంద్ర బిందువు అవ్వకుండా మనం అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. వాటి మీద చర్చ జరగాల్సింది. ఇటువంటి వాటి వల్ల అసలు విషయం సైడ్ ట్రాక్ పడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన గొప్ప హృదయంతో మొన్న కూడా చెప్పారు, 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి మాట కూడా చెప్పారు. అంటే ఆయన ఈ రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా కూటమి జత కట్టి పదవుల కోసమో లేదు అధికారం కోసమో కాకుండా రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని తగ్గించే మాటలు ఎవరు మాట్లాడకూడదు. లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్ర కూడా తిరిగి కూటమి అధికారులు అవడం అంటే ఎంతో కీలకమైనటువంటి అంశం.
అట్లా అని ఈ రోజు వారికి ఏ విధమైనటువంటి పొరపచ్చు లేనప్పటికి కూడా కొత్తగా వాళ్ళు వీళ్ళు మాట్లాడటం మాత్రం నిజంగా ఆక్షేపణీయం. దాన్ని అధిష్టానం గుర్తించి దాన్ని పులి స్టాప్ పెట్టినందుకు మేము కూడా సంతోషిస్తా ఉన్నాం. ఇక నుంచి అయినా సరే ఇటువంటి ఏదైనా మనకు అభిప్రాయాలు ఉంటే, అభిమానం ఉంటే దాన్ని పర్సనల్ గా కూటమికి సంబంధించిన నాయకులకి ఇబ్బంది కలగకుండా వారికి కూడా మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు కార్యకర్త పైన ఉంది అనేది మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాను. ఓకే, రైట్. మాజీ వెంకటేశ్వర గారు నమస్తే సార్. రైట్. తెలుగుదేశం పార్టీ నుంచి అయితే లేటెస్ట్గా బై ఈవినింగ్ ఇన్ ద లేట్ ఆఫ్టర్నూన్ వాళ్ళది ఒక క్లారిటీ వచ్చేసింది. ఐ మీన్ ఇక చాలు, కామెంట్ చేసింది చాలు, అత్యుత్సాహం ప్రదర్శించకండి, మీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి. జనసేన పార్టీలో ఈ స్థాయిలో రియాక్షన్స్ రాకపోయినా కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో తప్పేమి లేదు కోరిక ఉండటంలో. మరి ఆ లెక్కన మేము సీఎంగా చూడాలని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. ఇది కూడా తప్పేం లేదు, కానీ బలాబలాలు చూసుకోవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీ కొన్ని సంవత్సరాలుగా బలంగా ఉంది, దాంట్లో క్వశ్చన్ ఏం లేదు. ఓకే, ఒకసారి అధికారం కోల్పోవచ్చు, ఇంకోసారి అధికారంలోకి రావచ్చు, కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూసుకోవాలి కదా. అదే అర్థం వచ్చే రీతిలో మీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రాక్టికల్గా ఎలక్షన్స్ బిఫోర్ అవ్వచ్చు, ఎలక్షన్స్ తర్వాత అవ్వచ్చు, ఆయన ఎప్పుడు కూడా రీఇటరేట్ చేస్తుంటారు, మనం ఎప్పుడు మన బలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలని చెప్పేసి. అది ఎందుకు ఎక్కట్లేదో జనసేన పార్టీ శ్రేణులకు ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం. లేదా కొంతమందికి నిజంగా చాలామంది తెలియకపోవచ్చు, డిప్యూటీ సీఎంకు ఉన్నటువంటి ఒక డెఫినేషన్ తెలియకపోవడం మూలంగా కూడా అదేదో పెద్ద పదవి అని చెప్పేసి ఊహించేసుకుంటున్నారేమో. అది కాదని చెప్పేసి చెప్పకనే చెప్పారు. రాజ్యాంగం చదవకపోయినా గత ప్రభుత్వంలో పెద్దలు చేసినటువంటి దానికి సరే అనేక సందర్భాలు ఇంతకుముందు కూడా ఉప ముఖ్యమంత్రులుగా చెప్పిన, ఉప ప్రధానిగా చేసిన అవి అంతా అలంకారప్రాయమే, వాటికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉండవు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో ఒక మినిస్టర్ అవుతాడు అనేది నాకున్నటువంటి నాలెడ్జ్. మరి అది ఆ రకంగా నాలెడ్జ్ లేకపోవడం కూడా ఈ రకమైన పొరపచ్చాలకు కారణం అవుతుందేమో. మీ ఆడియో ఒకసారి చెక్ చేయరా, మ్యూట్లో ఉన్నట్టుంది. వచ్చిందండి. ఓకే సార్, రైట్, కంటిన్యూ సార్. సార్, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికి కూడా శుభ సాయంకాలం. అదేవిధంగా మన టీవీ వీక్షకులందరికి కూడా నమస్కారం. ఎందుకంటే ఇంట్రొడక్షన్ మీరు బాగా చెప్పారు. మిత్రుడు తెలుగుదేశం తరఫున రిప్రజెంట్ చేసేటువంటి మిత్రుడు కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ గా ఉన్నటువంటి విషయాన్ని ఒప్పుకుంటూ మాట్లాడారు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కూడా జస్ట్ 1 hour నుంచి సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఈ విషయం మీద ఫుల్ స్టాప్ పెట్టినటువంటి విషయం బహిర్గతం అవుతుంది. అయితే మీరు చెప్పినట్టు ఏంటంటే కాన్స్టిట్యూషన్ లో ఓన్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం లేకపోవచ్చు, కానీ ఒక కూటమి ఏర్పడినప్పుడు, ఒక కూటమి ఇట్స్ ఎన్ ఎలియన్స్ బిఫోర్ ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు ఆ కూటమి ఏర్పడటానికి కొన్ని రకాలైనటువంటి చర్చలు, ఆ చర్చల్లో ఒడంబడికల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణులు ఇవన్నీ కూడా అంతర్గతంగా అది కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకి ఉంటుంది. దానికోసం తెలుగుదేశం జనసేన పార్టీ సమన్వయం కోసం రాష్ట్ర లెవెల్లో 2 కమిటీల్ని అటు అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం తరఫున, ఇటు మనోహర్ గారిని జనసేన తరఫున వేయటం, పరస్పరంగా చర్చలు జరుపుకుంటాం. అల్టిమేట్ గా జనసేన పార్టీ అధినాయకులైనటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చుని వారు మాట్లాడుకున్నాను. దాన్ని సాఫీగా సాగిపోయేటువంటి సంసారంలో బీయింగ్ ఏ పాలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మహాసేన్ రాజేష్ గారు అంటేనేమో సెన్సేషన్ కావాల్సిందే, కానీ ఆయనకి ఈ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఊడితే ఏంటి, లేకపోతే ఈ రాష్ట్రం ఎట్లా ఉందో ఏంటో కానీ ఆయన సెన్సేషనల్ కావాలి, ఆయన మాట్లాడతాడు, ఆయన అభిప్రాయం చెప్పుకోవచ్చు సాధారణ కార్యకర్త కానీ తెలుగుదేశం తరఫున రిప్రజెంటేటివ్ కానీ పాలిట్ బ్యూరో మెంబర్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం మీద పవన్ లోకేష్ గారి మీద సార్ చెప్పండి. ఆయన అధికార ప్రతినిధి కూడా, ఆయన యాక్చువల్ గా ఎమ్మెల్యే ఆస్పిరెంట్, ఎమ్మెల్యే సీట్ కాదు. నేను కూడా చెప్పేది అదే, పవన్ కళ్యాణ్ గారి మూలంగా ఆయన సీట్ పోయింది అనేటువంటి దొంగ ఆయనకి
ఆయనకి ఏంటంటే ఎట్ ది సేమ్ టైం కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది, ఏదో చేయాలనే ఆలోచన అయితే ఉంటే ఉండొచ్చు. కానీ ఒక్కటేంటంటే No, no, no. ఆయన టీడీపీ సభ్యుడు, టీడీపీ అధికార ప్రతినిధి. ఇప్పుడు ఒక్క నిమిషం అంటే నేనేమన్నానంటే టార్గెటెడ్ గా మాట్లాడొద్దు, మీ అభిప్రాయం మీరు చెప్పొచ్చు. నేనేమన్నానంటే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళే ఒక్క నిమిషం పొలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి ఆయనే పక్కనే ముఖ్యమంత్రి గారు కూర్చున్నారన్నప్పుడు అంత ఓపెన్ గా ఆయన అభిప్రాయాన్ని ఆయన విష్ణు చెప్పినప్పుడు వినండి మీరు. నేను రాజేష్ గారిని అనేది అసలు నేను ఎత్తను, నాకు అవసరం లేదు కూడా. యాజ్ ఏ పాలిట్ బ్యూరో మెంబర్ గా ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ దగ్గర ముందు మాట్లాడినప్పుడు చీఫ్ మినిస్టర్ గారు మౌనంగా ఉండటంలో కానీ, అసలు పాలిట్ బ్యూరో మెంబర్ గా, ఆయన పాలిట్ బ్యూరో మెంబర్ తెలుగుదేశం పార్టీ కాబట్టి లోకేష్ గారు తెలుగుదేశంలో నేషనల్ ప్రెసిడెంట్ ఇవ్వమని రికమెండ్ చేస్తే ఆయన మెప్పు ఈయన పొందుతాడు, బాగుండదు. కానీ కూటమి విషయాల గురించి ఒక పార్టీ సభ్యుడు మాట్లాడుతున్నది మంచిది కాదు. సరే, ఏదైనా నేను చాలా మాట్లాడాలనుకున్నా కానీ అది టీ కప్లో తుఫాన్ లాగా ఎగిరిపోయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడటం కూడా అంత మంచిదైనటువంటి విషయం కాదు. కానీ ఒక్కటి మాత్రం తెలుగుదేశం తరఫున రిప్రజెంట్ చేసిన మిత్రుడు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి దోచుకో, దాచుకో, దండుకో అనేటువంటి ప్రభుత్వం, విద్వేషం, విధ్వంసం, విద్రోహం, ఈ మూడింటికి ప్రత్యక్ష నిదర్శనం, డెఫినేషన్ అయినటువంటి ప్రభుత్వం పోవాలనేటువంటి ఉద్దేశంతో విప్పటంలో జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చాలా విస్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేయలేననే మాట ఏదైతే అన్నాడో కేవలం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వ్యవస్థలు పతనావస్థకి అంచుకు చేరినటువంటి పరిస్థితుల్లో కూలిపోయిన వ్యవస్థను మనం నిలపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజున ఆయన స్టాండ్ తీసుకుంటే కాదు, ఈజ్ అబైడ్ బై స్టాండ్. ఏదైతే ఆయన స్టాండ్ తీసుకున్నాడో ఆ స్టాండ్కి ఆయన మనసా వాచ కట్టుబడి ఏదైతే తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి మధ్య ఉన్నటువంటి స్వల్ప వైరుధ్యాలు కానీ ఏదైనా అభిప్రాయ భేదాలను కూడా అధిగమించి రెండు నాయకత్వాలను కూడా కన్విన్స్ చేసి ఆయన గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి ఆ కుటుంబం ఇబ్బందులు పడుతుంటే స్వయంగా సెంట్రల్ జైలుకి వెళ్ళి వితౌట్ ఎనీ డిస్కషన్స్ కానీ, చర్చలు కానీ, ఆశలు కానీ, అత్యాశలు కానీ ఇవన్నీ ఏమి లేకుండా కేవలం ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు వారు చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం మిత్రులు చెప్పారు, గత ఇంకా 15 సంవత్సరాలు అయినా సరే చంద్రబాబు గారు సీఎం గారు ఉన్న వారి అనుభవం ఈ రాష్ట్రానికి కావాలన్నట్టు మాట్లాడేయటం అంత ప్లెయిన్ గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మేము రాజకీయ నాయకుడిగా చూడమండి, ఆయన స్టేట్స్మన్, ఆయన ఒక భవిష్యత్తులో దార్శనికంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా మీరు ఈ చర్చ పెట్టి మళ్ళా ఒకరి మీద ఒకరిని మేము అనుకోకుండా అల్టిమేట్ గా కిరణ్ రాయల్ గారు కూడా చాలా గొప్పగా మాట్లాడారు. అయ్యా, మీ కార్యకర్తలు లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారిను చూడాలనుకుంటారు, మా కార్యకర్తలు ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు సీఎం అని అంటాం. మీరు ఈ విధంగా అరిస్తే నేను సీఎం అవునని ఆయన వారిస్తూ ఎన్ని జరిగినటువంటి విషయాలే. అది కాదు, కిరణ్ రాయల్ గారు ఏమి చెప్తారంటే ప్రత్యర్థి మన కోసం చూస్తున్నారు. ఇవాళ ఏదో అయిపోయిందని మేము అనుకోవట్లా. 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీ మనకు ఉంది. ప్రత్యర్థి పార్టీ ఎక్కడ మన యొక్క కూటమిలో చీలికలు ఏర్పడతాయో ఈ చీలికలను పెద్ద చేసి తద్వారా లబ్ధి పొంది ఆ అవకాశాన్ని మనం ఇచ్చినట్లయితే మనం ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అది కూడా ఆలోచించడం అని కిరణ్ రాయల్ గారి మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. మన ఫస్ట్ పార్టీని తీసేయండి. ఫస్ట్ పార్టీ ఉన్నప్పుడు నేను నా పార్టీలో ఉన్నప్పుడు నా పార్టీని నేను సపోర్ట్ చేసుకుంటాను, తెలుగుదేశంలో తెలుగుదేశం సపోర్ట్ చేసుకో, అది కాదు. సెకండ్ పార్ట్ ఆఫ్ ది కిరణ్ రాయల్ స్టేట్మెంట్. ఎందుకంటే కిరణ్ రాయల్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ మెంబర్. తర్వాత ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా కాదు. ఇది చంద్రశేఖర్ రెడ్డి గారు లాగా ఆయన ఎక్స్ మినిస్టర్ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ బ్యూరో మెంబర్. వీళ్ళంతా కూడా బాధ్యత గల స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడేది. కానీ కిరణ్ రాయల్ గారు ఏ విధమైనటువంటి బాధ్యత లేకపోయినా ఒక స్పోక్స్ పర్సన్ గా చాలా చక్కగా మాట్లాడారు. దట్ ఈస్ ద గుడ్ స్టాండ్. ఎందుచేతంటే తెల్లారు మనం 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తుంటే
ఏ, చంద్రబాబు నాయుడు గారి సెంట్రల్ మినిస్టర్, పవన్ కళ్యాణ్ గారి చీఫ్ మినిస్టర్, లోకేష్ గారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మాకు అభ్యంతరం లేదని ఒక మా సైడ్ నుంచి ఉంటే కౌంటర్ పార్ట్ ఉంటే ఈ రెండింటి మధ్యన కూడా రైట్ వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఇబ్బందిగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయో సెన్సేషనలిజం గురించి ఎక్కడో ఎవరో నోరు జారుతారు. నోరు జారిన తర్వాత అది ఎటు దారి తీస్తో మాబక్రసీలో అంటే ఎడు దారి తీస్తో కూడా తెలియదు. మనం అనుకుంటున్నాం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఆ పార్టీకి ఆయనకు తగ్గ హోదాని క్రియేట్ చేయటానికి చేసినటువంటిదే కానీ అదనంగా వచ్చేటువంటి పవర్స్ ఏమి అనుకుంటూ, కానీ ఆయన యొక్క శాఖలో నిమగ్నం అవటం మంచిగా వాళ్ళ ఏదైతే పూజ్య బాపూజీ ప్రవచించినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్వాతంలో భారత రాజ్యాంగం ప్రవచించినటువంటి ఆదేశ సూత్రాల్లో ఇమిడి ఉన్నటువంటి పూర్తి స్ఫూర్తిని ఆయన తీసుకుని వాళ్ళ గ్రామాలకు చేయటం చాలా బాగుంది. తర్వాత ఇంకోటి, అసలు లోకేష్ గారు డిప్యూటీ సీఎం అండి ఈజ్ వన్ అండ్ సోల్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ. ఆయన కూడా యోగాల నుంచి పార్టీని చక్కగా నడుపుకుంటూ వస్తూ మంచి వాళ్ళ మొత్తం అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అంతా ఆయన ఉంది. మనకేదో తెలియక ఆయన ఏదో మెప్పు పొందటానికి మనం మాట్లాడే మాటలేమో కానీ ఆయనకి పార్టీలో ఈ ప్రభుత్వం ఏం తక్కువైంది. He's of everything in the government also. Yeah, we seen that transformation, a tremendous transformation particularly during the Yogalam Party. Right, sir. Right. కాబట్టి దీన్ని బట్టి చర్చని ఎక్కువ సాగలేకుండా, ఎందుకంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, ఆఫ్ కోర్స్ అందు గురించే కదా మిగిలిన ప్యానల్లో లేకపోతే మిగిలిన యూట్యూబ్ ఛానల్లో లాగా మేమని చెప్పేసి పోట్లాడుకోకుండా ఇప్పుడు తెలుగుదేశం టీడీపీ ఆయన దాంట్లో ఉన్నటువంటి వాస్తవికతను ఆయన ఎలాగే ప్రతిబింబించారు, మీరు కూడా అలాగే ప్రతిబింబించారు. రైట్, గుడ్ ఎనఫ్. కోటేశ్వర గారు, రైట్, స్టిల్ టీ కప్లో తుఫాన్ అంటారా, లేదా is it the starting point of a big storm on the way now? ఇది అంతం కాదు, ఇది ఆరంభం అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ తలెత్తినటువంటి ఈ సమస్యని తక్కువ చేసి చూపడం అనేటువంటివి అది సహజం, అది వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతల్లో కూడా ఒకటి. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలని చూసినప్పుడు ఇది ఇక్కడితోటి ఆగేటువంటిది కాదు అనేది నా అభిప్రాయం. రెండోది, తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యులైనా లేదా కాని వాళ్ళైనా లేదా మాజీ మంత్రులైనా లేదా ఇప్పుడున్నటువంటి మంత్రులైనా కానీ అలాంటి అభిప్రాయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అంటే డెఫినెట్ గా దానిలో ఎక్కడో ఒక చర్చ ప్రారంభమైంది. ఆ చర్చకు అనుగుణంగానే వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది గమనించాల్సినటువంటి అంశం. నిజానికి అలాంటి చర్చ అవాంఛనీయం అని గనక తెలుగుదేశం పార్టీ వెంటనే భావించి ఉండేట్లయితే మన జనసేన ప్రతినిధి గారు చెప్పినట్టు ఎప్పుడైతే చంద్రబాబు సమక్షంలోనే అలాంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు అప్పుడే తెరదించి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇది ఇంతగా అయి ఉండేది కాదనేటువంటిది నా అభిప్రాయం. ఆయన పని చేయలేదు. ఒకటి, ఎందుకు చేయలేదు ఏమిటి అనేటువంటిది మన దగ్గర స్కానింగ్ లేదు కనుక మనమేమి దాని గురించి చెప్పలేము. అదేవిధంగా జనసేన మిత్రుడు ఒకటి చెప్పారు, ఇప్పుడు లోకేష్ గారికి తక్కువే ఉంది, ఆయన మంత్రి అయినా మొత్తం ఆయనే సర్వస్వం అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటంటే డిఫాక్టో ముఖ్యమంత్రిగా సీఎం లోకేష్ గారే ఉన్నారు, సర్వం చలాయిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం జనసేనలో ఉందనేటువంటిది చెప్పకనే చెప్పారనేది మనకి అర్థమవుతుంది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు సరే కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీలైనా కానివ్వండి తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నించడం తప్పు కాదు. అది జనసేన అయినా, బీజేపీ అయినా, లేకపోతే తెలుగుదేశం పార్టీ అయినా. కానీ గత 6 నెలల్లో జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు అంతవరకే పరిమితం అనేటువంటిది ఆ విధమైనటువంటి సందేశం కాకుండా దానికి మించినటువంటి సందేశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారనేది నా అభిప్రాయం.
ఎందుకంటే వంగల్పూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అవసరమైతే నేను తీసుకుంటాను నిన్న దగ్గర నుంచి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో తాజా పరిణామానికి వచ్చేటైతే అంటే సరే బియ్యం మన సబ్సిడీ బియ్యం దాని గురించి ఆయన చేసినటువంటి హడావుడి సృష్టించినటువంటి సంచలనం ఇది ఒకటి. రెండవది, మూడోది తాజాగా తిరుమల ఉదంతంలో అసలు సంబంధిత శాఖ మంత్రి ఎక్కడున్నారో తెలియదు మనకి. అసలు దేవాదాయ శాఖ ఒకటి ఉందని దానికి ఒక మంత్రి ఉంటున్నాడని కూడా జనానికి అంతగా గుర్తున్నట్టు కనపడలేదు. ఎందుకంటే తిరుమల దేవస్థానంలో జరిగినటువంటి ఉదంతాన్ని చూసినప్పుడు ఎక్కడ ఆయన సీన్ లో రాలేదు. తర్వాత ఎక్స్ట్రా పాత్ర లాగా వచ్చి ఆయన ఏదో మాట్లాడారు కానీ దానివల్ల ఆయనకేమీ ఒరగలేదు ఒకటి. అందుకని ఇవన్నీ చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ అనేటువంటి అది వాళ్ళ సొంతం, అది కాకుండా ప్రభుత్వం మీద కూడా తనదైనటువంటి ముద్రని వేయాలనేటువంటిది ఒకటి. రెండోది, ఎజెండా సెట్టింగ్ అనేటువంటిది చేసేందుకు చేసినటువంటి ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు సహజంగానే తెలుగుదేశం పార్టీలో ఈ ధోరణి కనుక పెరిగిపోయేట్లయితే అది నష్టం అనేటువంటి భావన తెలుగుదేశంలో ఎక్కడో ప్రారంభమైంది. దానికి అనుగుణంగానే ఈ విధమైనటువంటి స్పందనలు వచ్చాయనేది నేను భావిస్తున్నాను. అందువలన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫుల్ స్టాప్ పెట్టింది అని అనుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మరి 6 నెలల్లో ఈ 3 ఉదంతాలకు భిన్నంగా రాబోయేటువంటి రోజుల్లో తన శాఖకే పరిమితం అవుతారా, లేకపోతే మిగిలినటువంటి అంశాల మీద కూడా స్పందిస్తారా, ఎట్లా స్పందిస్తారు, స్పందిస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, పర్యవసానాలు ఏమిటి అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం. రెండోది, ఇది కాకుండా చిరంజీవి గారిని ఏదో బీజేపీలోకి ఆహ్వానిస్తారని, బీజేపీలోకి ఆహ్వానించి ఆయనకు కేంద్ర మంత్రి పదవి పెట్టబెడతారని ఇటువంటివి కూడా కొన్ని పుకార్లు వస్తున్నటువంటి నేపథ్యంలో చూసినప్పుడు సహజంగానే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది, లేదా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఒక మర్రి వృక్షం లాంటి వాళ్ళు అయితే ఆ మర్రి వృక్షం కింద ఆయన ఎంచుకున్నటువంటి వాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళని ఎదగనిస్తారా అంటే ఎదగనివ్వరు అనేటువంటిది సాధారణ అభిప్రాయం. అందువలన ఆ నేపథ్యంలో చూసినప్పుడు తోడుపెళ్లి కొడుకులాగా 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉండేట్లయితే మరి జనసేన ఎట్లా ఎదుగుతుంది అనేటువంటిది సహజంగానే జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక ఆలోచన కావచ్చు. అందువలన ఇవన్నీ కూడా అంతర్గతంగా పనిచేస్తున్నాయి. ఏ విధంగా ఈ అంశాలు తర్వాత ముందుకు వస్తాయి అనేటువంటిది మనం చూడాల్సింది. అందుకనే నేను ముగిసిపోయింది అని చెప్పేసి 2 పార్టీలు వాళ్ళు చెప్తున్నారు. ఇది ముగిసిపోలేదు, అంతం కాదు, ఇది ఆరంభం అనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. బాజీ గారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ పార్టీ అఫిలియేషన్ పక్కన పెడితే ఇది ఒక ఫెయిల్యూర్ వదిలేరనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా ఆయనకి చంద్రబాబు నాయుడు కొరకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం రీత్యా ఆయన చాలా వాటిల్లో ఆల్మోస్ట్ షాడో సీఎం లాగా చాలా ఇండిపెండెంట్గా ఆయన మాట్లాడటం చూసాం. కోటేశ్వర గారు ఇప్పుడు మెన్షన్ చేసినట్లు స్టార్టింగ్ ఫ్రమ్ వంగల్పూడి అనిత గారి శాంతి భద్రతల విషయం దగ్గర నుంచి మధ్యలో కల్తీ లడ్డు వ్యవహారం అవ్వచ్చు, ఆయన లేట్గా ఎంటర్ అయినా కానీ ఆయనే హైలైట్ అయ్యాడు చివర్లో, సనాతన ధర్మం డిక్లరేషన్ అని చెప్పేసి, అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పేసి ఆయన దీక్ష తీసుకోవటం, ఇవన్నీ చూసాం. మూడోది, మళ్ళీ అగైన్ టీటీడీ వ్యవహారంలోనే క్షమాపణ నేను చెప్పినప్పుడు చెప్పడానికి ఏంటి అని చెప్పేసి చెప్పమంది ఎవరిని? చైర్మన్ని, ఈవోని. వారిని చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసింది అన్నారు. దాన్ని ఏమన్నా గౌరవించి హుందాగా తీసుకుని ఆయన ఏమన్నా క్షమాపణ చెప్పాడా చైర్మన్ గారు? ఆయన ఏదో ఈగోకి పోయి ఎలా మాట్లాడాడు చూసాం. సో ఇది అలాగని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి యాక్చువల్ చెప్తే ఇంటర్నల్గా మాట్లాడుకుంటాం, ఒక ఫెయిల్యూర్ ఏమైనా వదిలేరా చెక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారికి అనిపిస్తోంది మీకు? ముందుగా మీకు సురేష్ గారు, మీకు అట్లాగే మన ఛానల్లో ఉన్న వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. ఇది
కుంపటి రాజుకుంది, దావానంలాగా ఇది అండర్ గ్రౌండ్ లో వ్యాపిస్తా ఉంది. ఇది ఇప్పట్లో ఆగదు. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీని వెనక ఎవరి ఊహ్యాలు వాళ్ళకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి చాణక్యం అంత తొందరగా అర్థం కాదు. అది పోను పోను క్రమంగా క్లారిటీగా వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇక్కడ మాట్లాడుకుంటే గనక పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ఈరోజు ప్రభుత్వం ఇంత స్ట్రాంగ్ గా ఏర్పడటానికి కీలకమైన భూమిక పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ గుర్తింపు, గౌరవము చంద్రబాబు నాయుడు గారి మనసులో పవన్ కళ్యాణ్ గారి మీద ఖచ్చితంగా ఉంది. కాకపోతే అందువల్లే ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో నా ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి అని మొదట్లో ఆదేశాలు వచ్చిన సంగతి మనం ఇవాళ గుర్తు చేసుకోవాలి. కానీ ఏ ఆఫీసులో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు అంత ఇదిగా ఏర్పాటు చేయబడలేదు అని నా గమనించిన అంశాల ప్రకారంగా నేను గుర్తించాను. అది జనసేన మిత్రుడు చెప్పాలా అలా పెట్టారా ఫోటోలు లేవు అని. ఆ తర్వాత ఇప్పుడు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు దూకుడుగా వెళ్ళారు. ఆయనకు సంబంధించిన శాఖల అంశాలలో కూడా ఆయన తలదూర్చి మాట్లాడటం జరిగింది 7 నెలల కాలంలో పలు దఫాల్లో. మరి అక్కడ కూడా కొంత ఒక రకమైన అసౌకర్యమైన వాతావరణం కూడా ఏర్పడిందన్నది వాస్తవం. పోతే పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ గారి జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆ పార్టీ కోర్ కమిటీ కానీ వీళ్ళందరి యొక్క అంతర్లీనంగా ఉన్న భావజాలం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు భావి భవిష్యత్తులో కావాల్సిన ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలన్నది ఆ పార్టీ శ్రేణుల యొక్క అభిలాష. అలాగే తెలుగుదేశం శ్రేణుల యొక్క అభిలాష ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన అయిపోయారు, తర్వాత కావాల్సిన ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు, ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి ఆయన్ని అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క ఆకాంక్ష. ఇప్పుడు ఖచ్చితంగా ఒక వరలో ఉన్న రెండో కత్తి పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ పొసుగుతుంది చెప్పండి? కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరి యొక్క ఎజెండాలని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నానికి ప్రారంభం సూచికగా ఇది జరుగుతూ ఉంది. యాదృచ్ఛికంగా జరిగితే అనిత లాంటి హోమ్ మినిస్టర్ అనిత బహిరంగంగా వచ్చి, అట్లాగే అంత్యస్థాయి నాయకులు బహిరంగంగా వచ్చి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఒక బలమైన ఆకాంక్షని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఏంటంటే ఇంకొకటి ఉంది. ఇవాళ సాయంత్రం టీడీపీ రిలీజ్ చేసిన ఒక ప్రెస్ నోట్ లో సంయమనం పాటించండి అన్నారు. దీన్ని ఎక్కువగా ఎందుకు సంయమనం పాటించమన్నారంటే నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అటు ఇటుగా కూడా దీన్ని రప్చర్ చేసేసి ఒక చులకన భావాన్ని క్రియేట్ అయ్యే విధమైన కార్యాచరణ చేస్తున్నారు. అది చేయొద్దని అన్నారే తప్ప దీంట్లో అసలు సబ్జెక్ట్ లేదని ఎక్కడ లేదు. ముగ్గురు సంకీర్ణ నాయకులు అందరూ కలిసి దీని మీద నిర్ణయం తీసుకుంటారనేది కూడా అక్కడ ఉన్న ఒక సెంటెన్స్ ఉంది. దాన్ని కూడా మనం అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఇది టీ కప్పులో తుఫాను కాదు. ఇది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకి నాంది వచనంగానే మనం చూడాల్సిన అవసరం ఉందండి. కాకపోతే ఏంటంటే ఇవాళ మరి పరిస్థితి చూస్తే కనుక ఇందాక మరి ఆయన ఎవరో చెప్పారన్నారు 40% ఓటు బ్యాంక్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కాసుకొని ఉన్నారు మన కోసం అని చెప్పేసి. ఆ రకమైన అభిప్రాయాలు రెండు పార్టీలకి, జనసేనకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఇరువురికి కూడా లేవండి. ఎందుకంటే ఈ సమీప భవిష్యత్తులో వచ్చేసారి కూడా జగన్మోహన్ రెడ్డి రాడు అధికారంలోకి అనే బలంగా నమ్ముతున్నారు ఇద్దరు కూడా. కాబట్టి నెక్స్ట్ టైం కూడా మనమే ఈ అధికారం మనదే అనే ఒక తీవ్రమైన ఆత్మవిశ్వాసంతో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానీ ఉన్నారు. ఇకపోతే ఏంటంటే బీజేపీ జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని ప్రొవోక్ చేసి బీజేపీ ఆయన్ని ఫ్రంట్ లైన్ లో పెట్టి ఒక సపరేట్ గా ఒక లైన్ ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఒక టాక్ నడుస్తా ఉంది. మరి అందుకనే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎజెండాని తన ఎజెండాగా మార్చుకొని, బీజేపీ భావజాలాన్ని, బీజేపీ యొక్క మేనిఫెస్టోని తన మేనిఫెస్టోగా మార్చుకొని పార్టీ భావజాలంగా ముందుకు వస్తున్నారు. సనాతన ధర్మాన్ని కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో మనం చూస్తాం రాబోయే రోజుల్లో ఏంటంటే ఒక సపరేట్ ఒక ప్యారలల్ లైన్ అనేది మనకి కనపడతా ఉంది, ఏర్పడుతుంది. బీజేపీ వర్సెస్ జనసేన అనేది. ఆ మార్గంలోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏంటంటే వాళ్ళ యొక్క స్ట్రెంగ్తెన్ చేసుకోవడం,
ఎస్టాబ్లిష్ చేసుకోవటం, వాళ్ళ యొక్క అన్ని రూములు సర్దుకొని ఒక పద్ధతిగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ఇవాళ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా చూడాలన్న ఆకాంక్ష. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత మరి అనేక శాఖల మీద ఇప్పటికే ఆయన ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు ఆయనగా అప్పచెప్పిన గ్రామీణాభివృద్ధి శాఖ మీద మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టి దాన్ని మాత్రమే న్యాయం చేయాలని తాపత్రయపడుతున్నారు. కానీ లోకేష్ గారు ఇవాళ ఆయనకు అప్పచెప్పిన శాఖ మాత్రమే కాదండి, ఇవాళ మనం క్షేత్రస్థాయిలో చూస్తే కనుక లోకేష్ గారు దగ్గరికి అనేక శాఖల యొక్క అంశాలు ఆయన దగ్గరికి వస్తున్న ఇష్యూస్ ఆయన సాల్వ్ చేస్తున్నారు. ఎవరైనా రాజకీయాల మీద కొంచెం అవగాహన ఉన్నాళ్ళు కానివ్వండి, రాజకీయాలు పైరవీలు చేసే ఎవరైనా కానీ ఈ విషయాల్లో కనుక చూస్తే కనుక ఏ అంశమైనా కానీ లోకేష్ గారి దగ్గరికి వెళ్లకుండా వెళ్ళటం లేదనేది వాస్తవం. సో ఏంటంటే ఇవాళ రాజకీయ శ్రేణుల్లో అర్థమవుతా ఉంది, అటు పవన్ కళ్యాణ్ గారి శ్రేణులకు కానివ్వండి, ఇటు తెలుగుదేశం శ్రేణులకు కానివ్వండి, ఒకటే అర్థమవుతా ఉంది. అక్కడ ఒక సెకండ్ పవర్ పాయింట్ గా లోకేష్ గారు ఇవాళ ఎస్టాబ్లిష్ అవుతున్నారు. కాబట్టి ఏంటంటే డిప్యూటీ సీఎం ఇచ్చేస్తే ఇంకా మరి చక్కగా ఆయన అన్ని అనుభవాలు నేర్చుకొని ఆయన కాబోయే ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేయడానికి మార్గం సుగమం అవుతుంది అనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో బలంగా ఉన్నది. కాబట్టి ఇవాళ చాలా బలంగా అనేక మంది నాయకులు లోకేష్ గారి డిప్యూటీ సీఎం చేయాలి అన్న ఒక ప్రతిపాదనని బలంగా తెచ్చారు మన ముందుకి. కాబట్టి ఏంటంటే ఇది అంతటితో ఇది ఆగదండి, ఇది టీకప్పుడు తుఫాను కాదు, ఖచ్చితంగా పరిణామాలు మారుతాయి. మనం కొన్ని కొత్త వార్తల్ని మనం రేపు భవిష్యత్తులో మనం డిస్కస్ చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి నా అభిప్రాయం సురేష్ గారు. ఓకే బాయ్స్ గారు.